దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా తేదీ 26/3/2026 3 మాసాల హుండీలు లెక్కించడం జరిగింది. మొత్తం ఆదాయం 1,29,860 రూపాయలు వచ్చినవి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకునిగా కె. శ్రీధర్ రెడ్డి, గోమాత సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక సిబ్బంది, పొట్లపల్లి దేవాలయం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి సేవలో పి. కిషన్ రావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా తేదీ 26/3/2026 3 మాసాల హుండీలు లెక్కించడం జరిగింది. మొత్తం ఆదాయం 1,29,860 రూపాయలు వచ్చినవి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకునిగా కె. శ్రీధర్ రెడ్డి, గోమాత సేవా సమితి సభ్యులు, దేవాలయ అర్చక సిబ్బంది, పొట్లపల్లి దేవాలయం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి సేవలో పి. కిషన్ రావు, కార్యనిర్వహణాధికారి, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్. ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ పట్టణం హుస్నాబాద్ గ్రామం నందు ఈరోజు ఉండి విప్పడం జరిగింది. రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఈ ఉండి 3 నెలలది 3 months. దీనిలో ఉండి విప్పగా గోమాత సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరియు మా పరిశీలకులు శ్రీధరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరియు మా శివాలయం టెంపుల్ రాజిరెడ్డి గారు మా అర్చకులు మరి సిబ్బంది గారు వారి ఆధ్వర్యంలో ఉండి విప్పగా 1,11,185 నోట్స్ వచ్చినవి మరియు కైండ్స్ 18,675 రెండు కలిపి 1,29,860 రూపాయలు వచ్చినవి. ఇటు అమౌంట్ యూకో బ్యాంక్ నందు జమ చేయనున్నది. కిషన్ రావు, క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్.